అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజోవతి శ్రీకాళహస్తి. ఈరోజైతే మనం మినప్పప్పుతో సున్నుండలు అయితే చేయబోతున్నామండి. 2 కప్పుల మినప్పప్పు అయితే తీసుకున్నాను. బాగా ప్యాన్ పెట్టి అయితే వేడి చేసుకొని వేయించుకుంటూ ఉండాలి. ఈ విధంగా సిమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత దాకా అయితే వేయించుకుంటూనే ఉండాలి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. చూడండి కలర్ కొద్దిగా చేంజ్ అయిపోతూ ఉంది కదా. ఈ విధంగా సిమ్లో గ్యాస్ అనేది పెట్టుకొని వేయించుకుంటూనే ఉండాలి. పప్పులు ఎంత బాగా వేగితే మనకు సున్నుండలు అంత బాగా వస్తాయి. అది మంచి టిప్ అండి. మనకు కొన్ని పప్పులు అయితే చేతిలోకి ఎత్తుకున్నాను, బాగా కాలిపోతున్నాయి. చూడండి పప్పులు అయితే ఈ కలర్ వచ్చేంత దాకా బాగా వేయించుకోవాలి. వేయించుకుంటూ ఉన్నప్పుడే మనకు స్మెల్ అనేది తెలిసిపోతుంటుంది. మంచి సువాసన అరోమా వస్తూ ఉంటుంది. ఈ విధంగా వేగితే స్మెల్ వస్తే బాగా వేగిపోయినట్టు. పప్పులు చేతులు తీసుకొని పైనుంచి ఇలా పడేసామనుకోండి గట్టిగా సౌండ్ వస్తుంది. ఇది ఒక టిప్ అండి. అదే పచ్చిగా ఉన్న పప్పులు పోస్తే రాదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా వేసుకుంటూ మొత్తం పిండి అనేది రెడీ చేసి పెట్టేసుకోవాలి. పిండి కొద్దిగా బరకగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలా బాగా ఉంటుంది, నోటికి అతుక్కోకుండా కూడా ఉంటుంది. మనం 2 కప్పుల మినప్పప్పు తీసుకున్నాం కదా, 1 కప్పు బెల్లం అయితే వేసుకొని అదే మిక్సింగ్ జార్లో అయితే పొడి చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా ఇలాచీ కూడా వేసి పొడి చేసుకున్నట్టయితే మంచి టేస్ట్, అందులో పాటు స్మెల్ కూడా వస్తుంది. ఈ విధంగా మొత్తం రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉంటుంది అసలు ప్రాసెస్ అంతా. పిండి మొత్తం ప్లేట్లో సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో 2 కప్పుల మినప్పప్పుకి 1 కప్పు నెయ్యి అయితే పడుతుంది. ఈ విధంగా కలుపుకుంటూ ఉండలు అనేవి చేసేసుకోవాలి. మధ్యలో కొంచెం నెయ్యి కలుపుకుంటూ చేసుకోవాలి. ఒకసారిగా పోసేస్తే మొత్తం ఒక దగ్గరే ఉండిపోతుంది. ఈ విధంగా చేతికి ముద్దకొస్తే నెయ్యి పర్ఫెక్ట్గా సరిపోయినట్టు. ఈ విధంగా అన్ని లడ్డూలు చుట్టేసుకోవాలి. కొంచెం టైం ప్రాసెస్ అయితే ఎక్కువే పడుతుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేసేయచ్చు. చూడడానికి ఎంత బాగున్నాయో. మనం షాప్లో కొన్నా కూడా ఇంత ఫ్లేవర్ఫుల్తో ఇంత టేస్టీగా హెల్తీగా అయితే రావు. మనం కొంచెం టైం స్పెండ్ చేసి అయితే చేసుకోగలిగామనుకోండి, మన పిల్లలకి మంచి ఫుడ్ అనేది మనం అందించగలుగుతాము. ఈ విధంగా నేనైతే ప్యాక్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. ఇలా ప్లాస్టిక్ డబ్బాలో అయినా దేంట్లో అయినా గాలిపోకుండా పెట్టుకుంటే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయి. అదే బయట పెట్టేస్తే అన్ని రోజులు నిల్వ అనేది ఉండవు. ఇలా ప్యాక్ చేసేసి అయితే జాగ్రత్తగా పెట్టేసుకోవాలి. పిల్లలు అడిగినప్పుడు ఇస్తూ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా నాకైతే 2 బాక్సులకి అయితే వచ్చాయండి. గాలిపోకుండా మూత పెట్టుకుంటే ఎన్ని రోజుల పాటు అయినా నిల్వండిపోతాయి. ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. కొత్తగా ఛానల్ పెట్టాను కదా, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. బాయ్ బాయ్.